అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. కాంగ్రెస్ పార్టీ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పైన చేయి చేసుకున్నాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. మరి ఆ ఎంపీకి అంత కోపం ఎందుకు వచ్చిందో, అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు వచ్చిందో, అంత ఇబ్బంది ఎందుకు అయిందో, ఆ ఎమ్మెల్యేని ఎవడ్రా నువ్వు కొబ్బరికాయ కొట్టడానికి, నీ కథేంద్రా, నువ్వు ఎందుకు ఆపుతున్నావురా, నువ్వు ఏమనుకుంటున్నావురా అని చెప్పి ఎంపీ కోపంతో ఊగిపోయిండు. కోపంతో ఎంపీ రెచ్చిపోయిండు. ఆఖరికి అక్కడ పోలీసులు ఉన్నారు, వాళ్ళని వీళ్ళను అడ్డుకునే కార్యక్రమం చేసిరు. అటు ఎంపీని అటు సైడ్ పంపించిరు, ఎమ్మెల్యేని ఒక సైడ్ పంపించిరు. ఎక్కడికక్కడ కారు ఎక్కి ఆయనతో వెళ్ళిపోయారు. కేవలం ఒక 2 నిమిషాలలో మొత్తం ఆగమాగమైపోయింది పరిస్థితి. సీసీ రోడ్డుకు సంబంధించినటువంటి శంకుస్థాపనకు వేయరు. అక్కడ జరిగినటువంటి పంచాయతీ జోగులాంబ గద్వాలో జరిగినటువంటి ఘటన. ఆ ఘటనలో ఏం జరిగింది, ఏం కథ అనేది ఫస్ట్ నేను మీకు వీడియో చూపించేటటువంటి కార్యక్రమం చేస్తే ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఆస్తులేం అడుగుతలేను, లైక్ కొట్టేటటువంటి కార్యక్రమం చేయండి. రైట్గా టాపిక్లోకి పోతే, ఎంపీ మల్లు రవి తర్వాత అలంపూర్కి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు. అయితే ఎమ్మెల్యేను మల్లు రవి ఇద్దరు పక్కపక్కనే నిల్చున్నారు. స్టార్టింగ్ నుండి పక్కపక్కనే నిల్చున్నారు, మంచిగా మాట్లాడుకున్నారు, పలకరించారు, బాగానే ఉంది. కొబ్బరికాయ కొట్టేటటువంటి విషయంలో పంచాయతీ అయింది. ఆ కొబ్బరికాయ కొట్టేటటువంటి విషయంలో ఎందుకు పంచాయతీ అయింది అనేది ఫస్ట్ నేను మీకు చెప్తా, వినండి. కొబ్బరికాయ కొట్టడానికి ఎవడరా నువ్వు, ఎవరు అడిగిరు? ఇట్లా మల్లు రవి సార్ అడిగిండు ఎమ్మెల్యేని, నువ్వెందుకు కొట్టినావు అని చెప్పి ఉల్టా. ఎమ్మెల్యే కూడా అడిగిండు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొబ్బరికాయ కొట్టమని చెప్పి మల్లు రవి సార్ చెప్పిండట. మరి ప్రోటోకాల్ ఉండాలి కదా, ఎంపీ తర్వాత ఎమ్మెల్యే కొట్టాలి కొబ్బరికాయ. తర్వాత ఇక గెలిచిన వాళ్ళు, గెలవని వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు, తర్వాత మాజీలు అందరూ కొబ్బరికాయలు కొడతారా? ఓ ప్రోటోకాల్ విధానం ఉండాలి కదా. ప్రభుత్వ నిధులతోటి కన్స్ట్రక్షన్ చేసినప్పుడు, ప్రారంభిస్తున్నప్పుడు ఒక ప్రోటోకాల్ పద్ధతిని ఫాలో కావాలి కదా. ఎవరు పడితే వాళ్ళు కొబ్బరికాయ కొట్టుడు అంటే నడవదు కదా. ఎవరికైనా బాధ ఉంటుంది కదా, ఏ ఎమ్మెల్యేకైనా ఇబ్బంది అనిపిస్తుంది కదా. కాబట్టి అలంపూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఆయనకు కూడా కొంత బాధ అనిపించి గట్లెట్లా కొడతారని చెప్పి కొబ్బరికాయ సంచే గుంజుకున్నాడు. గుంజుకుంటే నువ్వేంది, నీ కథ ఏందని చెప్పి రమణకు కోపం వచ్చింది. మల్లు రమణకి ఏం జరిగిందంటే, అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడిపై రెచ్చిపోయి దాడి చేసిన కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. అలంపూర్లో ప్రోటోకాల్ వివాదం. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం పైపాడ్ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా వచ్చిండు. అయితే ఈ నేపథ్యంలో మల్లు రవి కొబ్బరికాయ కొట్టిన తర్వాత మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొబ్బరికాయ కొట్టేందుకు ప్రయత్నించగా ప్రోటోకాల్ లేని వ్యక్తులతో కొబ్బరికాయ ఎలా కొట్టిస్తారంటూ నిలదీసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడట. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, ప్రజెంట్ మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా కాదు, మాజీ. ఆ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొబ్బరికాయ కొట్టనికి వస్తే ప్రోటోకాల్ ఉంటుంది, గట్లెట్లా కొడతావు, ఎంపీ కొట్టినాక ఎమ్మెల్యే కొట్టాలి, ఒకవేళ ఎంపీ ప్లేస్లో మంత్రి ఉంటే మంత్రి వచ్చినాక ఎమ్మెల్యే కొట్టాలి, కాన్స్టిట్యున్సీకి బాసులు మేము కొట్టినాక అయిపోయినట్ట, తర్వాత ఏమన్నా ఉంటే చూసుకోర్రి, మీరు వచ్చి కొట్టడం ఏంది, మీకేం అవసరం. అలా ఆయన మార్కెట్ కమిటీ చైర్మన్ కాదు, మాజీ అట. మాజీ కొబ్బరికాయ కొడుతుంటే మరి మల్లు రవి ఎందుకు యాక్సెప్ట్ చేస్తుండో ఏమో. మరి అంతా మా కాంగ్రెస్ వాళ్ళే కదా, ఏం చేసినా నర్తతి అనుకున్నాడో ఏమో. ఎమ్మెల్యే కోపం వచ్చింది, గట్లెట్లా కొడతాడు కరెక్ట్ కదా అని అనుడుతోటే ఏం జరిగిందంటే, దీంతో రెచ్చిపోయి ఎవడ్రా నువ్వు అంటూ అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడిపై రెచ్చిపోయి దాడి చేసిన కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఎంపీగా గెలిచినప్పటి నుండి గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తూ విద్వేషాలను రెచ్చగొడుతున్నాడని బీఆర్ఎస్ నాయకుల ఆరోపణట. మల్లు రవణ గెలిచిన కాంచెల్లి రకరకాల పంచాయతీలు. రవణ ఫస్ట్ టైమేం కాదు, మల్లు రవణ స్టార్టింగ్లో కూడా పంచాయతీ పెట్టుకున్నాడు. స్టార్టింగ్లో కూడా గట్లనే కోప్పడతాడు, ఇప్పుడు కూడా గట్లనే కోప్పడ్డాడు. మరి అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు, అంత కోపం ఎందుకు? ఇప్పుడు ఎంపీ కొబ్బరికాయ కొట్టినాక ఎమ్మెల్యే కొడితే అయిపోతుంది కదా, దాంట్లో వచ్చిన పంచాయతీ ఏముంది? నీ వెనకాల వచ్చిన వాళ్ళందరూ కొబ్బరికాయలు కొట్టాలంటే కరెక్ట్ కాదు కదా. ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులు, ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులతోటి కట్టిస్తున్నటువంటి రోడ్డు, ఒక బాధ్యత గల ఎంపీ తర్వాత ఎమ్మెల్యే కొబ్బరికాయ కొడితే అయిపోతుంది కదా. దాంట్లో ఇక చూడు వీడియో, ఇక్కడ మల్లు రవి సార్ పూలదండ వేసుకున్నాడు, మల్లు రవి సార్ పక్కనే ఉన్నాడు ఆ ఎమ్మెల్యే ఉన్నాడు, అలంపూర్ ఎమ్మెల్యే. ఒకసారి చూడు, విజయుడు ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు ఎమ్మెల్యే, అలంపూర్ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడు, మల్లు రవి సారు. ఇవి అలంపూర్ ఎమ్మెల్యే, ఈయన అలంపూర్ ఎమ్మెల్యే, ఇక్కడ మల్లు రవి సార్ ఎంపీ పూలదండ వేసుకున్నాడు. చూడు క్లియర్గా చూస్తే అర్థమవుతుంది.
ఆల్రెడీ ఎమ్మెల్యే మల్లురవి సార్ పక్కన పోయి నిల్చున్నాడు. ఆయన పోయి నిల్చున్నాడు, ఏదో గందరగోళం అవుతుంది, ఘర్షణ నడుస్తుందని చెప్పి పోయి పక్కన నిల్చున్నాడు అంతే. ఇటు ఎమ్మెల్యే ఏం చెప్పిండు, నువ్వెట్లా కొడతావు అనుడితోటి అటు మల్లురవి దిక్కున్నటువంటి మనుషులు, ఎమ్మెల్యే దిక్కున్నటువంటి మనుషులు పంచాయతీ పెట్టుకుంటున్నారు. గట్లెట్లుంటుంది ప్రోటోకాల్ అంటున్నారు. ఎమ్మెల్యే సైలెన్స్ ఉన్నాడు, కానీ ఎంపీ రెచ్చిపోయిండు చూడు. ఇగో ఎవడ్రా నువ్వేందండి, మీకు వినబడ్డది అనుకుంటా. ఎవడ్రా నువ్వేందండి మల్లురవి గారు, నియోజకవర్గ ప్రజలు ఓటేసి గెలిపించినటువంటి ఎమ్మెల్యే. ఆయన కొబ్బరికాయ కొడితే మీకు వచ్చిన బాధ ఏంది? ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టకపోతే మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వచ్చి కొడతారా కొబ్బరికాయ? ఎవరిని పడతాలని కొబ్బరికాయ కొట్టిస్తావా? ప్రోటోకాల్ ఫాలో కావా? మీ ఇంటికాడ ఉంటుందా ప్రోటోకాల్ ఏమన్నా? ఎమ్మెల్యే పైన చెయ్యి చేసుకుంటావా? కానీ చెయ్యి పెట్టకపోతే ఎమ్మెల్యే చెంప మీదకి వెళ్ళి కొడుతుండే మల్లురవి అన్న. అత్యుత్సాహం ఎందుకు, అంత కోపం ఎందుకు, అంత అక్కస్ ఎందుకు, అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు, అంత బాధ ఎందుకు, అంత ఇబ్బంది ఎందుకు? చూడండి మళ్ళొకసారి. ఇగో ఈ అబ్బాయి ఎవడరా నువ్వు అట. ఏందండి ఈ మాటలు, ఏంది మాటలు, ఏంది వ్యవహారం? క్లియర్గా వినండి ఒకసారి. ఎవరిని పడతాను కొడతనే ఉన్నాడు వెనుకకెళ్ళి. ఏమైందన్న, ఎందుకు ఇట్లా మల్లురవి అన్న, ఎందుకు ఇట్లా పర్షాన్ అవుతున్నావు? వినబడ్డదా అన్న నీకు? ఆయన ఇచ్చింది అంత వినబడ్డదా? గట్లుంది కథ, మల్లురవి అన్న కథ. ఇంత ఎందుకన్నా, ఇంత కోపం ఎందుకు? ఒక ఎంపీ స్థాయిలో ఉన్నారు, మెంబర్ ఆఫ్ పార్లమెంటు, ఉందాతనంతో ఉండాలి, అద్భుతంగా ఉండాలి, రాజకీయంగా మీరు చాలా సీనియర్ లీడరు, ఓపికతో ఉండాలి. ఇంత కోపం ఎందుకు మీకు? ఎమ్మెల్యేకు ఒకటి తెలుసు ఒకటి తెలియదు కావచ్చు, మీ అంతా సీనియారిటీ లేకపోవచ్చు, చెప్పాలి మీరు. నాయకులను కూడా కంట్రోల్ చేయాలి మీరు, కార్యకర్తలను కంట్రోల్ చేయాలి మీరు. మీరే ఉల్టా కొడతా ఉన్నారు. ఇగో ఉల్టా కొడతా ఉన్నాడు, ఎవరు దొరకాలని కొడుతున్నాడు. అగో ఇగో అయినా సరే కొబ్బరికాయ కొట్టరా అని చెప్తున్నాడు ఆయనకి. నువ్వు కొట్టాల్సిందే కొబ్బరికాయ అని కొబ్బరికాయ ఇచ్చింది చేతి. ఏం చెప్తాం ఇక కథ? నువ్వు కొట్టరా, బరాబర్ కొట్టరా అని అంటుండు మల్లురవి అన్న. ఆయనను కొడతాడు, ఆయన బరాబర్ కొడతాడు, నువ్వు కొట్టు అంటున్నాడు. కొట్టించాను కూడా కొబ్బరికాయ. ఎటు పోతుంది వ్యవస్థ? మరొక పని చేయిర్రి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు కదా, ఆ గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను పక్కన పెట్టి ఓడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ను పరిపాలన చేయమని చెప్పారు. నియోజకవర్గాలలో మంచిగా ఉంటుంది, బాగుంటుంది. లేకపోతే అలంపూర్ ఎమ్మెల్యేను తీసేయిర్రి, ఆయన ఎమ్మెల్యే కిందికి రాడు. ఎవరైతే మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉన్నాడో ఆయననే పెట్టురు ఎమ్మెల్యే, ఆయనే పని చేస్తాడు, ఆయన కొబ్బరికాయలు ఉట్టుకుంటూ పోతాడు. ఏందన్నట్టు? ఒక ఎంపీ వ్యవహరించేటటువంటి తీరా ఇది? ఇటనే చేయవచ్చా ఎంపీ? ఎంపీ వ్యవహార శైలికి ఇట్లే ఉంటుందా? వద్దంట అంటే కూడా కొట్టిస్తుండు కొబ్బరికాయ. నువ్వు కొట్టాల్సిందే అని కొట్టించిండు. అంటే ఇంకా ఈగో అట్టు కావాలన్నా ఎట్లా? అంటే ఎమ్మెల్యే మొత్తం కృంగిపోవాలి, బాధపడాలనే ఆలోచన ఎట్లా? ఏందండి ఇంత ఘోరం? ఏందండి మాకు అర్థం కాదు. ఒక ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇంత ఘోరంగా ప్రవర్తించడం ఏందండి? ఇంత ఘోరంగా ప్రవర్తించడం ఏందండి? ఇగో అగో ఎమ్మెల్యే మల్లురవి, మా ఎమ్మెల్యే ఉత్తగానే నిలుచున్నాడు, ఆయన ఏం మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఏం చెప్తాం? ఇగో ఇది మన పరిపాలన, మన కథ, మన లెక్క. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. ఇది పద్ధతి కాదు. రేవంత్ అని అంటాడు కదా, ఎన్నికలు ఉన్నప్పుడే రాజకీయాలు చేయాలి మనం, ఎన్నికలు అయిపోయిన తర్వాత అన్ని పార్టీలు కలిసి పనిచేయాలి ప్రజల కోసం అన్నాడు. మరి ఈ ప్రజల కోసం పనిచేసే పనేనా మరి ఇట్లా కొట్టుకున్నాడు?
చేయి చేసుకున్నాడు. రేవంత్ అనేమో నీతులు చెప్తాడు. మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులేమో ఇదేం కథ, కొట్టుడేంది, చేయి చేసుకునేది, గిదెక్కడ లెక్క? సకదన మాటలు ఎందుకు ఎప్పుడు మనం ఫాలో కానప్పుడు, మనం పాటించినప్పుడు, మనం సక్కగా ఉన్నప్పుడు మందికి చెప్పాలి. మనమే సక్కగలేం. రేవంత్ అన్న గన్మెన్లను కొడతాడు. ఆయన చెప్తున్నాడు ముచ్చట, మనం అందరం కలిసి పని చేయాలని. కేసీఆర్ సాగు కోరుకుంటాడు, కేటీఆర్ని తిడతాడు, హరీష్ రావుని తిడతాడు, బండి సంజయ్ని తిడతాడు. ఆయనే చక్కగా ఉన్నాడు, మందికి చెప్తున్నాడు ముచ్చట. మనం అందరం కలిసి పని చేయాలి. మరి ఏడ కలిసి పని చేసి ఈడ మల్లురావుని ఎమ్మెల్యే కలిసి పని చేయవచ్చు కదా. ఏదో కొబ్బరికాయ పంచాయతీ సరే ఉండు తీయగా, మరి ప్రోటోకాల్ అంటున్నాడు ఎమ్మెల్యే కూడా, పాపం ఆయన కూడా ఫీల్ అవుతుండు అని చెప్పి సైలెన్స్ ఉండి అయిపోయాయి కదా. ఎమ్మెల్యేని కొచ్చి మరి ఆ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొబ్బరికాయ కొట్టియాల్సిన అవసరం ఉందా అక్కడ? చేసిండు ఆ పని. నేనేందో చూపించుకోవాలనే బాధ ఉంటుంది కదా మల్లురావు అన్నకు కూడా. మా అధికారంలో ఉంది పార్టీ, మేమేందో చూపించుకోవాలి, కొట్టు కొట్టు అని కొట్టించిండు. చూద్దాం ఏం జరగబోతుందో. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. దయచేసి వీడియో పైన మీరు కామెంట్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. థ్యాంక్ యూ సో మచ్, అందరికీ నమస్తే, జై తెలంగాణ.